నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమైంది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? నివేళలో ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి? ఆయనకి చాలా అంటే ఉచ్చస్థితి ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ కూడా ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్ట్ లా కాదు మన ఇద్దరం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయడం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలు పెట్టాం. అవును, 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకి సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది. కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైంది స్టార్ట్ చేసి? మధ్య అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్, ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినివ్వు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకు ఉన్నటువంటి తృష్ణ. శాస్త్రమే. మంచి తల్లి, ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం? గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి. అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకి చూడలేకపోవచ్చు. కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు. అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళి కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలాగా చేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు,
అలాగే ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. సంకల్పం లేని correct. జీవితం, గమ్యం లేని ప్రయాణం ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మా? ముందు మనకి తెలియాలి, ఎవరికో కాదు. లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? కాదు. భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. ఎగ్జాక్ట్. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. Right. అది శివుడికి చెప్తున్నావు అంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు ఎగు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. Right. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం. Right. మనకే వినాలి, మనమే వినాలి. Right. మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తెలియదు. రైట్. ఇక ధనుసు రాశి, ఈ ధనుసు రాశి వారికి గురువు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు సార్? సహజంగా అంటే ఇప్పుడు గురువే కర్కాటకంలోకి వస్తున్నాడు. అదే గురువుకు సంబంధించినటువంటి రాశి సహజ నవమ భాగ్యస్థానం అంటే 9th హౌస్. 9th హౌస్ యొక్క స్థితి ఏంటి? 9th హౌస్ పూర్వపుణ్య స్థానంగా కూడా చెప్తుంటారు కదా సార్. అలాగే తండ్రి ధనస్సు, తండ్రి తండ్రి స్థానం, భాగ్యము, చాలా మంచి ఆస్పీషియస్ స్థానంగా చెప్తుంటారు. వేదానికి అద్భుతమైనటువంటి స్థానం అది. వేదం నేర్చుకోవడానికి కానీ వేదం గురించి మాట్లాడడానికి ఎవరికి ఎక్కువ అర్హత ఉంటుందంటే 9th హౌస్ గట్టిగా. ధనుస్సు రాశి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. గురుభక్తి, యాత్రలు, శాస్త్రజ్ఞానం, ఆధ్యాత్మికత ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అలాంటి ధనుసు రాశికి మనకి ఎన్నో ఏళ్ళు అవుతుంది? అష్టమ స్థానంలో సంచారం. అంటే సహజంగానే శుభుడు, ఇబ్బంది ఏమి ఉండదు. మరింత అంటే ఒకవేళ అంటే ధనుసు రాశి వాళ్ళందరూ ఇలాగే ఉంటారంటే లేకపోతే దాంట్లో తీసుకొస్తారు. అందులోనూ ఇప్పుడు అర్ధాష్టమ శని కదా. అవును, అర్ధాష్టమ శని నడుస్తుంది. అష్టమ గురువు దాని ఎఫెక్ట్ని ఈయన కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. దాన్ని ఒకవేళ గురువును ఇంకొంచెం మీరు ప్రసన్నం చేసుకోగలిగితే శని ప్రభావం తగ్గుతుంది. అందుకని ఇది చాలా అవసరం. అదే ధనుసు రాశి వాళ్ళు నేను కొంతమందిని బాగా దగ్గర ఉండి చూశాను. కొంచెం వాళ్ళు అలా ఉంటే ఇంకా బాగుంటారు, అలా ఉండట్లేదు. అంటే ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. అంటే కొంతమంది ఇందులో భగవంతుడు లేడు, ఉన్నాడు లేడు దానికి పక్కన పెడితే న్యూట్రల్గా ఉండిపోతుంటారు. ఏదో చేస్తారు, మొక్కుబడిగా చేస్తారు. అలా ఉండకూడదు. అంటే ఇది ప్రతిదీ నాదే, నేను అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సరెండర్ అయిపోవాలి. సర్వస్య శరణాగతి. ఆ గురువుకు శరణాగతి ఇవ్వగలిగితే మీ జీవితాలు అద్భుతాలు. మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు. ఒరిజినల్ వాళ్ళ క్యారెక్టర్స్ చూసే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంచివాళ్ళు. కానీ ఆ కొంత అహంభావం, అహంకారం ఇలాంటివి వాళ్ళ జీవితాలు నాశనం చేసి ఇబ్బంది పడిన వాళ్ళు నేను చూశాను. నాకు దగ్గరగా నేను చూసిన వాళ్ళలో అంటే ఈ పూర్వాషాఢ నక్షత్రం, మూల వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళని చూశాను. పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ 1వ పాదం వీళ్ళలో ఇది నేను చూశాను. బాగా దగ్గరగా మూల, పూర్వాషాఢ బాగా చూశాను. ఉన్నారు ఆ ఇబ్బందులు. అంటే ఎంత పెద్దవాళ్ళైనా పెద్ద వాళ్ళలో కూడా ఉన్నారు. నేను పూర్వాషాఢ నక్షత్రాలు బాగా పెద్దవాళ్ళు, ఇంకా టాప్ ఎండ్ అనమాట. వాళ్ళలో ఆ అహంభావం ఎలా ఉంటుందో దగ్గరగా చూశాను, చాలా దగ్గరగా చూశాను. అంటే మనం పైకి కనిపించేవన్నీ మేకప్లే, వెనకాల ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎన్ని డ్రామాలు అన్నీ ప్లే అవుతాయి అనేది ఆ దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏంటంటే దాన్ని మార్చుకోవాలని. ఇప్పుడు గురువు ఇక్కడికి వచ్చాడు కాబట్టి, అష్టమంలో ఉన్నాడు కాబట్టి, మీలో నిగూఢంగా ఉన్న లోపలికి ప్రవేశించి మీలో నిగూఢంగా ఉన్నటువంటి ఈ తత్వాల్ని తీసేసి శరణాగతి, ఆ ఓపెన్ మైండ్తో ఉంటూ మీకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ధార్మికత ఉంది, ధర్మగుణం, దానగుణం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో కొంచెం నేను అనే అహంకారాన్ని తీసేస్తే ఇంకా అద్భుతాలు చూస్తారు. మరి వీళ్ళు చదువుకోవాల్సినటువంటి మంత్రం ఏంటి సార్? ఇది మామూలుగా మనం ఋగ్వేదం నుంచి 40-51 బృహస్పతి అతి అదర్యో అర్హాద్ ద్యుమద్విభాతి కృతుమజ్జనేషు యద్దీదయచ్చవస వృత ప్రజాతాం తదాస్మ ద్రవిణం దేహి చిత్రం. ఇది వేదమంత్రం మొదటిది.
దాంతోపాటు ఋగ్వేదం 4:54 బృహస్పతి ప్రథమం జాయమానో మహో జ్యోతిష పరమే వ్యోమన్ సప్తాస్యస్తు విజాతో రవేణ విసప్తరశ్మిరథమత్తమాంసి. ఇది రెండో మంత్రం. ఈ రెండు మంత్రాలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఓపిక ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత బాగుంటాం. అలాగే ఈ ఒక్క సంవత్సరం ఇది మనకి రావాలంటే మనకు మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలో మనకు తెలియదు. ఇలాంటి కాంబినేషన్ మనం చూడం. అధిక జ్యేష్టం, పుష్కరాలు అద్భుతమైనటువంటి సమయం కాబట్టి ఈ సంవత్సరం పాటు మీరు ఈ మంత్రాలని సాధన చేస్తే పూర్వపుణ్యాన్ని సహజంగానే మీలో ఉంది, బోళంత ఉంది, మరింత పెంచుకుని ఇది మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్ళొచ్చు. అలాగే అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. సంకల్పం ఏం చెప్పుకోవాలి సార్? మనకి ఇంపార్టెంట్ సంకల్పమే. గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఇక్కడ గురుడే మళ్ళీ మీకు అయ్యారు అంటే డబల్ బోనాంజగా తీసుకోవచ్చు. సహజ భాగ్యం, మీ భాగ్యాన్ని పూర్వపుణ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవడం కోసం గురుకృపా స్థిత్య ప్రాప్త్యర్థం వేద విద్య ఇది తరగని సంపద అమ్మా. వేద విజ్ఞానం తరగని సంపద. మీరు ఎన్ని డిగ్రీలు చదివినా సర్టిఫికెట్ల రూపంలో ఉంటాయి, మీ బుర్రలో ఏమీ ఉండదు. కానీ వేదం నేర్చుకుంటే అది అద్భుతమైనటువంటి జ్ఞానంగా క్యారీ ఫార్వర్డ్ మీతో పాటు వచ్చేస్తుంది. అది వేద విద్య ధర్మజ్ఞాన ఆత్మ వికాస స్థిత్యర్థం సర్వాభీష్ట స్థిత్యర్థం బృహస్పతి ప్రీత్యర్థం గురుమంత్ర జపం కరిష్యే. ఈ సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని యథాశక్తి అంటే 27 సార్లు 27 ఒప్పుకుంటే 54 108. దాంతోపాటు ఓం గ్రాం గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి నమః ఈ మంత్రాన్ని యథాశక్తి మీ ఓపిక 1000 అంటే సహజంగానే మీకు ఇది జీవితాంతం బ్రతికున్నంత వరకు కూడా గురువు అనుగ్రహం అవసరం, కాలం చెల్లేంత వరకు కూడా అవసరం. కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీ ఓపిక ఎంత ఎక్కువ చేసుకుంటారో ఈ సంవత్సరం మీరు ఒకసారి సిద్ధిని పొందేస్తే ఇక మళ్ళీ ఏం చేయక్కర్లేదు. సింపుల్గా ఒకసారి అనుకుంటే అస్త్రం వచ్చేస్తుంది బయటకి. ఈ సంవత్సరం సిద్ధిని పొందేద్దాం అందరం కూడా. అందరూ సిద్ధిని పొందేలా చేద్దాం. ఈ వీడియోని 10 మందికి షేర్ చేద్దాం. అందరి జీవితాల్లోనూ ఆ అద్భుతమైనటువంటి ఆ ధార్మిక సంపదని పెంపొందిద్దాం. తప్పకుండా చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మిత. జై శ్రీరామ్. జై శ్రీరామ్.